రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై ట్రంప్ సంచలన ప్రకటన. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై స్పందించారు. ఇంటర్నేషనల్ చమురు మార్కెట్లపై ఒత్తిడి తగ్గించడం కోసం భారత్ కు రష్యా నుంచి కొనుగోలు చేసేలా తాత్కాలిక పర్మిషన్ ఇచ్చామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల పశ్చిమాసియా గల్ఫ్ ప్రాంతాల్లో చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కొంత ఒత్తిడి తగ్గించేందుకు నేను ప్రయత్నిస్తున్నానని, మా దేశంలో చమురు భారీగా ఉందని తెలిపారు. బయట దేశాల్లో కూడా చమురు బాగా ఉందన్నారు. చమురు సరఫరా సమస్య త్వరలోనే సర్దుకుంటుందని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా భారత్ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసి ఆ దేశానికి సపోర్ట్ చేస్తుందని అమెరికా ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా భారత్ చర్యల వల్ల దెబ్బతింటున్నాయని విమర్శించింది అమెరికా. మరోవైపు అమెరికాలో ప్రజలు, వ్యాపారులు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆదివారం సంతకం చేశారు.